వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కాలుష్యం తగ్గించేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్తో నడిచే వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిలిపివేయనుంది. జూలై 1వ తేదీ నుంచి బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయొద్దంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రూపం దాల్చుతున్న వాయు కాలుష్యం సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిబంధనను అమల్లోకి తేనున్నాయి. 10 ఏళ్లు దాటిన వాహనాలకు బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిరాకరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విధానం మిగతా ప్రాంతాల్లోనూ విడతల వారీగా అమల్లోకి రానుందని సమాచారం. ఇందులో భాగంగా వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాల నెట్వర్క్ను ఢిల్లీలో ఉన్న 520 బంకుల్లో ఏర్పాటు చేశారు. వాహన డేటాబేస్తో అనుసంధానించిన ఈ వ్యవస్థలు పాతబడిన, నిబంధనలను పాటించని వాహనాలను అప్పటికప్పుడు గుర్తిస్తాయి. జూలై 1వ తేదీ నుంచి ఈ కెమెరాలు బంకుల్లో వచ్చే వాహనాలను గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ సాయంతో ఇతర వాహనాలను తక్షణమే క్రాస్ చెక్ చేస్తాయి.